హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఈ మంత్ నుంచి కర్నూలులో కూడా మా హాస్పిటల్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది మా విజయవాడ హాస్పిటల్ యొక్క బ్రాంచ్ యొక్క ఆపరేషన్ థియేటరు. అండ్ ఈరోజు నేను ఈ వీడియో ఈ ఆపరేషన్ థియేటర్లో చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అని అంటే, చాలామంది మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ 0 ఉండి పిల్లలకి ఇబ్బంది పడతా అటువంటి మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఆ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు ఈ పేషెంట్స్కి చెప్తున్న ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే, మీకు సెమెన్లో స్పర్మ్స్ లేవు, కానీ మీకు టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఆ టెస్టిస్ నుంచి తీసిన స్పర్మ్తో మీకు ఐవీఎఫ్ చేస్తామని చెప్పి పేషెంట్ని చాలా దారుణంగా మోసం చేస్తున్నారు చాలా ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు. చాలా ఐవీఎఫ్ సెంటర్స్ కాదు, ప్రతి ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు కూడా పేషెంట్స్కి ఈ 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఇదే మాట చెప్పి టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్పని దారుణంగా మోసం చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఈ పేషెంట్స్కి 0 స్పర్మ్ కౌంట్ ఏ కారణం వల్ల ఉంది అనేది కూడా తెలుసుకోకుండా 0 కౌంట్ ఉన్న ప్రతి పేషెంట్కి కూడా వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని. ఒకవేళ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్పిన వాళ్ళు కనీసం వాళ్ళకి ఆ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసే సర్జరీ ఉంటుంది, మైక్రో టీసీ అంటారు. ఆ మైక్రో టీసీ చేయటం అన్నా వచ్చానంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేదా తెలంగాణలో ఉన్న ఏ ఐవీఎఫ్ సెంటర్లో కూడా అక్కడ ఉండే డాక్టర్లకి మైక్రో టీసీ చేసే అన్ని సర్జరీ స్కిల్స్ లేవు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా కనీసము ఆపరేటివ్ మైక్రోస్కోప్ అంటారు, ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ కూడా ఏ ఐవీఎఫ్ సెంటర్లోనూ కూడా లేదు. కంపల్సరీగా ఎజోస్పర్మియా లేదా 0 స్పర్మ్ కౌంట్తో పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళకి టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటము అనేది వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ టీసా అంటారు, టెస్టిస్ నుంచి ఒక నీడిల్ వేసి ఆ నీడిల్ వేసినప్పుడు దాని నుంచి ఒక చిన్న పీస్ తీసుకొని దాంట్లో స్పర్మ్ ఉందో లేదో చెక్ చేసి స్పర్మ్ ఉంటే ఐవీఎఫ్ చేస్తారు, స్పర్మ్ లేకపోతే ఐవీఎఫ్ చేయరు. కానీ టెస్టిస్ నుంచి ఇట్లా ఒక నీడిల్ వేసి దాని నుంచి స్పర్మ్ తీసుకుంటే దాంట్లో స్పర్మ్ ఉండటానికి ఒక 2 to 5% ఛాన్స్ ఉంటుంది. అదే ఆపరేటివ్ మైక్రోస్కోప్లో చూసి 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి మైక్రో టీసీ వాళ్ళు చేసేదేమో టీసా చేస్తారు, టీసాలో స్పర్మ్ రావడానికి 2 to 5% ఛాన్స్ ఉంటుంది. టీసా అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ యాస్పిరేషన్, అంటే నీడిల్తో సచ్ చేయటం అనమాట. నేను చెప్తున్నది మైక్రో టీసీ అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్. ఈ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి అని అంటే కంపల్సరీగా ఆపరేటివ్ మైక్రోస్కోప్ ఉండాలి. అండ్ ఆ సర్జరీ చేసే డాక్టర్కి ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూస్ చేసి సర్జరీ చేసే అన్ని స్కిల్స్ ఉండాలి. సో ఎజోస్పర్మియా లేదా 0 స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్లో ఎవరిలో అయినా సరే వాళ్ళు చెప్పిన టీసా చేస్తే ఎటువంటి ఉపయోగము లేదు. కంపల్సరీగా మైక్రో టీసీ చేస్తేనే కనీసము స్పర్మ్ రావడానికి ఒక 20 to 30% ఛాన్స్ ఉంటుంది హెల్దీ స్పర్మ్ రావడానికి. కానీ వాళ్ళు ప్రతి పేషెంట్కి టీసా చేస్తారు, టీసా చేసి స్పర్మ్ లేదు డోనార్ స్పర్మ్తో ఐవీఎఫ్ చేయించుకుంటారని అంటారు. ఆపరేటివ్ మైక్రోస్కోపు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఏ ఐవీఎఫ్ సెంటర్లోనూ లేదు. వాళ్ళకి ఐవీఎఫ్ చేసే డాక్టర్లకు ఎవరికి కూడా ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూస్ చేసే సర్జికల్ స్కిల్స్ ఉండవు. మైక్రో టీసీ అని అంటే సపోజ్ ఇది టెస్టిస్ అనుకోండి, ఈ టెస్టిస్ని ఈ మైక్రోస్కోప్లో చూసుకుంటా టెస్టిస్ని మనము ఓపెన్ చేస్తాము. టెస్టిస్ని ఓపెన్ చేసి ఈ మైక్రోస్కోప్లో టెస్టిస్ని చూసుకుంటా లోపల హెల్దీ ట్యూబ్యూల్స్ ఏమైనా ఉన్నాయా, స్పర్మ్ ప్రొడ్యూస్ చేసే ట్యూబ్యూల్స్ ఉంటాయి, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని. ఆ స్పర్మ్ ప్రొడ్యూస్ చేసే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మనము ఈ మైక్రోస్కోప్లో చేస్తుంటే ఆల్మోస్ట్ 20 times మ్యాగ్నిఫికేషన్లో కనపడింది. మన నార్మల్ ఐ చూసిన దానికన్నా 20 times ఎక్కువ మ్యాగ్నిఫికేషన్, 20 times ఎక్కువ జూమ్ అయ్యి కనపడింది. కాబట్టి హెల్దీ ట్యూబ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి దీంట్లో తెలిసిద్ది అనమాట. సో ఆ హెల్దీ ట్యూబ్యూల్స్ని తీసుకొని మనం కరెక్ట్గా ఇట్లా సర్జరీ చేసేటప్పుడు టెస్టిస్ని ఇట్లా ప్లేస్ చేసుకొని ఆ టెస్టిస్ని ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల హెల్దీ ట్యూబ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకొని ఆ హెల్దీ ట్యూబ్యూల్స్ని ఎంబ్రియాలజిస్ట్తో చెక్ చేయించి దాంట్లో స్పర్మ్ ఉంటే అప్పుడు ఐవీఎఫ్ చేస్తాము. సో ఎవరైతే ఎజోస్పర్మియా లేదా 0 స్పర్మ్ కౌంట్తో పిల్లలకి ఇబ్బంది పడుతున్న దంపతులు ఉన్నారో మీరు జస్ట్ ఆ లేడీ డాక్టర్ చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు. టీసా చేయటం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. టీసా చేయటం వల్ల జస్ట్ ఒక స్పర్మ్ రావడానికి 2 to 5% ఛాన్సే ఉంటుంది, అది కూడా కొంతమంది పేషెంట్స్లోనే. మైక్రో టీసీ చేస్తేనే, మైక్రోస్కోప్ యూస్ చేసి మైక్రో టీసీ చేస్తేనే ఆ స్పర్మ్ రావడానికి 25 to 30% ఛాన్స్ ఉంటుంది.
కానీ వాళ్ళు ప్రతి పేషెంట్కి జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న ప్రతి పేషెంట్కి చెప్పే మాట ఏంటి అని అంటే టీసా చేస్తాము, టీసా చేసిన స్పర్మ్తో ఐవీఎఫ్ చేస్తామని. టీసా చేస్తారు, టీసా చేసిన శాంపిల్లో స్పర్మ్ ఉండదు, ఎమ్మంటే డోనార్ స్పర్మ్తో ఐవీఎఫ్ చేయించుకుంటారా అంటారు. మీరు డోనార్గా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వచ్చేసినాయి. సో ఎవరైతే జీరో స్పర్మ్ కౌంట్తో బాధపడుతున్నారో ఒకసారి హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ మంత్ నుంచి కర్నూలులో కూడా హాస్పిటల్ స్టార్ట్ చేశాము. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. అసలు ఫస్ట్ మీ జీరో స్పర్మ్ కౌంట్ రీజన్ ఏంటి, మీకు ఎందువల్ల ఈ స్పర్మ్ కౌంట్ జీరో ఉంది, మీకు టీసా చేయాలా, మైక్రో టీసీ చేయాలా? ఒకవేళ మైక్రో టీసీఏ చేయాల్సి వస్తే అసలు ఎంత ఛాన్స్ ఉంటుంది మీకు మైక్రో టీసీలో కూడా స్పర్మ్ రావడానికి అసలు ఎంత ఛాన్స్ ఉంటుంది అని 100% నేను క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీ జీరో స్పర్మ్ కౌంట్ రీజన్ ఏంటనేది అయితే నేను గ్యారంటీగా చెప్తాను. ఆ జీరో స్పర్మ్ కౌంట్ ఏం ట్రీట్మెంట్ చేయాలనేది చెప్తాను. ఆ ట్రీట్మెంట్ చేస్తే అది సక్సెస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందనేది చెప్తాను. ఇవన్నీ గ్యారంటీగా నేను మీకు చెప్తాను. అంతేగాని జస్ట్ ఈ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు చెప్పే దొంగ మాటలు నమ్మి, వాళ్ళు ఖచ్చితంగా దొంగ మాటలే వాళ్ళు చెప్పేది. ఎందుకంటే వాళ్ళు ప్రతి పేషెంట్కి ఇదే మాట చెప్తారు. వాళ్ళు నన్ను ఏమైనా అనుకుని ఉండి, నేను బోల్డ్గా ఓపెన్గా చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళు చెప్పేదన్నీ దొంగ మాటలే. వాళ్ళు ప్రతి మాట దొంగ మాటే వాళ్ళు చెప్పేది. జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్కి మేము టెస్ట్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్పే ప్రతి మాట దొంగ మాటే. వాళ్ళు ఏమైనా అనుకున్నా సరే, ఇది బట్టి నేను ఓపెన్గా చెప్తున్నా. టీసాతో ఎటువంటి ఉపయోగం ఉండదు, మైక్రో టీసీతోనే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా జీరో స్పర్మ్ కౌంట్తో ఇబ్బంది పడుతుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ జీరో స్పర్మ్ కౌంట్ రీజన్ ఏంటి, అసలు ఆ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీయడానికి ఎంత ఛాన్స్ ఉంది, ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది ఏంటి అనేది అన్నీ క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ.